సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భగత్ సింగ్ విగ్రహానికి నిర్మించిన గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. గత 10 రోజులుగా గజ్వేల్ ఐఓసీ డివైడర్ పైన ఎవరికీ ఇబ్బంది కలగకుండా విప్లవ వీరుడు కామ్రేడ్ భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటుకు ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు, మేధావులు కలిసి తలా ఒక 1000 రూపాయల చొప్పున జమ చేసి గద్దె నిర్మించడం జరిగింది. దాన్ని రాత్రి అక్రమంగా గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు అందరికీ తెలియజేసి ఈ పని చేసినప్పటికీ సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ఈ విషయంలో సంబంధిత అధికారులు అందరికీ తెలియజేసి ఈ పని చేసినప్పటికీ దిమ్మెను కూల్చివేయటం ఏ రకంగా భావించాలో తెలియటం లేదని, వెంటనే గద్దెను కూల్చిన దుండగులను గుర్తించాలని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని గజ్వేల్ పోలీస్ శాఖను కోరుతున్నామన్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కామ్రేడ్ భగత్ సింగ్ విగ్రహాన్ని నిర్మించే వరకు సిపిఐ పార్టీ పూర్తి సహకారం చేస్తామని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు బట్టు దయానందరెడ్డి, గజ్వేల్ మండల కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ, మండల సహాయ కార్యదర్శి కొండకింది పోచయ్య, పట్టణ కార్యదర్శి స్వర్గం రాజేశం, సహాయ కార్యదర్శి కానుగుల రమణ తదితరులు ఉన్నారు. 10 రోజులుగా వివిధ ఉపాధ్యాయ సంఘాలు, టీఎన్జిఓ నాయకులు, అలాగే మేధావి వర్గము, అభ్యుదయవాదులు అందరూ కూడా కలిసి గజ్వేల్లో ఉన్నటువంటి ఐఓసీ కార్యాలయం ముందు భగత్ సింగ్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి సంబంధిత అధికారులందరికీ కూడా, ముఖ్యంగా మున్సిపల్ అధికారులకు, అలాగే రెవెన్యూ అధికారులకు, R&B అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో విగ్రహ దిమ్మె ఏర్పాటు కోసం సుమారు 80 మంది వరకు ఈ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు ఒక 1000 రూపాయలు భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటు కోసం చందా రూపంలో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మొన్న గత 3 రోజులుగా ఐఓసీ ముందు డివైడర్ పైన ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా డివైడర్ పైన దిమ్మె ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మరి రాత్రి పోలీస్ అధికారులా లేక ఇతర ఇంకెవరైనా దుండగులా తెలియదు, కానీ మొత్తం మీద రాత్రి కూల్చివేయడం జరిగింది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది చాలా అరాచకమైనటువంటి చర్య. ఇలా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లాంటి విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మరి ఈ ప్రాంతం ఉన్నది అంటే ఇది చాలా బాధాకరం. దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కానీ, లేదా దీన్ని కూల్చడానికి కారకులైన వాళ్ళు కానీ, వాళ్ళు తప్పనిసరిగా దీనికి శిక్ష అనుభవించక తప్పది. ఎందుకంటే దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులో ప్రాణాలు అర్పించినటువంటి ఒక విప్లవ వీరుని విగ్రహాన్ని పెట్టుకోవడానికి కూడా స్వతంత్రం లేనటువంటి ఈ భారతదేశంలో మనం ఉన్నామని చెప్పి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇది చాలా క్షమించరానటువంటి నేరం. మరి ఇది ఎవరో ఏదో పార్టీగా దీన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం చేసినా అట్లాంటి అవకాశమే లేకుండా కేవలం తెలంగాణ ఎన్జిఓస్, అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు, స్థానిక ప్రజెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా, అభ్యుదయవాదులు అందరూ కలిసి ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని మరి ఎవరో అక్రమంగా రాత్రి కూల్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే మరి పోలీస్ అధికారుల యొక్క పాత్ర కనుక ఇందులో లేనట్లయితే సంబంధిత కూల్చివేసినటువంటి వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మరి లేనట్లయితే దీన్ని మరి పోలీసు వాళ్ళు కూల్చినట్టుగానే భావించాల్సి వస్తుంది. లేదా పోలీసు వాళ్ళ ప్రమేయం లేదు అని అనుకుంటే మరి మున్సిపల్ అధికారులు కనుక ఈ చర్యకు పాల్పడితే మున్సిపల్ అధికారులకు పర్మిషన్ కోసం లెటర్ ఇవ్వడం జరిగింది. వారు అంగీకరించి తర్వాత మరి ఇట్లాంటి కార్యక్రమం చేస్తే మరి వాళ్ళు కూడా మరి ఎందుకు ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ దిమ్మె నిర్మాణం కోసం రానున్న రోజులలో సంబంధిత అధికారులందరినీ బాధ్యత చేయడానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరం కూడా కార్యాచరణ రూపొందించుకొని భగత్ సింగ్ బొమ్మ నిర్మాణం కోసం, దిమ్మె నిర్మాణం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని, దానికి మరి ఇప్పటి వరకు తప్పు చేసినట్టుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు వెంటనే మరోసారి అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మా ఈ నిర్మాణ కార్యక్రమానికి సహకరించాలని చెప్పని వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి కూడా వ్యతిరేకత చెప్పే స్థాయి ఇంకా మన ఈ ప్రాంతంలో ఉన్నది అంటే చాలా సిగ్గుపడాలి.
గజ్వేల్ అంటేనే ఉద్యమాలకు ఒక పెట్టింది పేరు. మరి అట్లాంటి ప్రాంతంలో ఉద్యమ వీరుడైనటువంటి విప్లవ వీరుడైనటువంటి భగత్ సింగ్ విగ్రహం కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను కూల్చడాన్ని తీవ్రంగా సభ్య సమాజం అందరూ కూడా వ్యతిరేకించాలి. దీనికి ఆ నిర్మాణం కోసం అందరూ కూడా కలిసి రావాలని చెప్పని భారత కమ్యూనిస్టు పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లేన దీనిపైన మరి రానున్న రోజులలో అటువంటి జరిగే ఏ కార్యక్రమానికైనా భారత కమ్యూనిస్టు పార్టీగా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, భగత్ సింగ్ విగ్రహం ఏర్పాటు వరకు మేము ఈ సంబంధిత ఎన్జిఓస్ అందరి వెంబడి ఉండి ఈ కార్యక్రమంలో విజయవంతమైనందుకు ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ చర్యకు పాల్పడ్డ వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాము.